రెంట్ వర్సెస్ పర్సంటేజ్ ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తున్న వివాదం అది. అసలు రెంట్ వర్సెస్ పర్సంటేజ్ ఇందులో ఏది బెటరు? ఎందుకు ఈ వివాదం వచ్చింది? ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. ప్రముఖ నిర్మాత అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీ పదవికి ఆయన రాజీనామా కూడా చేశారు నట్టికుమార్ గారు. నట్టికుమార్ గారు ఈరోజు ఇప్పుడు హాట్ టాపిక్ మీరు. ఒకవైపు రెంట్ వర్సెస్ పర్సంటేజ్ అనేది ఒక వివాదంగా గత 4, 5 రోజులుగా చర్చ జరుగుతోంది. ఈ మీన్ వైల్ టైంలో మీరు రిజైన్ చేశారు. మీరు రిజైన్ చేయడానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నేను ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చింది ప్రొడ్యూసర్ కౌన్సిల్ పదవికి? అంటే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ చేతకంతాను. హ్మ్. ఎందుకంటే ఇంత దాకా ఇష్యూ తేగకూడదు. ఓకే. ఒకటి, పెద్ది అనే సినిమా ఆ ఇష్యూ అప్పుడే రావడం ఏంటి? హ్మ్. ఒకటి, చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేయడం ఏంటి? ఓకే. రెండు, హ్మ్. మీరు కావాలని చేస్తున్నారా? ఆయన అందరివాడు హ్మ్. 10 మందికి మంచి చేయాలని చూసే ఫ్యామిలీని హ్మ్. మీరు గేమ్ చేంజర్ నుంచి మేబీ మీ తర్వాత విషయాలు అన్నీ మీరు చూసుకోండి. హరిహర ఓకే. వీరమ్మల నుంచి మీ పర్సంటేజ్ కాదు వద్దని చెప్పట్లా. హ్మ్. మీకు ఎగ్జిబ్యూటర్ల బాధని తెలుసు, నాకు ఓకే. డిస్ట్రిబ్యూటర్ల బాధ తెలుసు, ప్రొడ్యూసర్ బాధ తెలుసు. అంటే ఎగ్జిబ్యూటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. నేనేమంటున్నానంటే మీరు మాట్లాడుకొని ఖాళీగా ఉన్న టైంలో మీరు అందరూ కాఫీ షాప్లో కూర్చుంటున్నారు కదా, కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి మీరు ఈ సినిమా పర్సంటేజ్ సిస్టమ్ పెద్ది అంటున్నారు. ఓకే. ఓకే, 100 కోట్లు తేడా వస్తుంది, 70 నుంచి 100 కోట్లు తేడా వస్తుంది. ఆ నిర్మాత నడి రోడ్డు మీద పడిపోతాడు. ఏమవుతాడు? ఓకే. మీరు పలానా టైం పెట్టండి, టైం బౌండ్ పెట్టి ఆ సినిమాని జనవరి నుంచో లేకపోతే పెట్టండి. మీరు పర్సంటేజ్ సిస్టమ్ పెట్టండి, మీ థియేటర్ డెవలప్ చేయండి, మీరు మల్టీప్లెక్స్ థియేటర్ ప్రకారం మీరు అడగండి, అనుకూలంగా అడగండి. మీరు అన్నీ కూడా ప్రాబ్లం లేదు. నేను ఎగ్జిబ్యూటర్లకు ఏది అడగాలో అడగండి. కానీ మీరు పెద్ద సినిమాకి ఆల్రెడీ యూజర్ అమౌంట్ పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత మీరు వచ్చి పెద్ద సినిమా ఆపుతానంటే, మీరు ఈరోజు పెద్ద సినిమాకి పర్సంటేజ్ కావాలంటే దాదాపు విశాఖపట్నంకి 4.5 కోట్లు తేడా వస్తుంది. అంటే అలాగే ఆంధ్ర చూసుకుంటే 25 కోట్లు తేడా, నైజాం 25, అంటే మొత్తం టోటల్ గా 70 నుంచి 100 కోట్లు తేడా వస్తుంది. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ నిర్మాత? అప్పుడు అంటే మీరు రామ్ చరణ్ గారిని టార్గెట్ చేస్తున్నారా, చిరంజీవి గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారా అనేది నా ఇష్యూ. నేనేమంటున్నా అంటే మీరేమనుకుంటున్నారు అంటే ఇప్పుడు హరిహర వీరమల్లు మళ్ళీ పెద్ద సినిమా త్వరలో రిలీజ్ కాబోతున్న బిగ్ ప్రాజెక్టు, మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అది. అంటే ఈ 2 సినిమాల సందర్భంలో నిజంగా ఇంటెన్షనల్గా చేస్తున్నారనా లేదంటే ఆ సందర్భంలో వచ్చాయనా? ఏమండి సందర్భం అంటే నేనేమన్నా ఇది 8 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఓకే. ఈ రోజు రాత్రి రాలేదు. ఓకే. లాస్ట్ ఇయర్ హరిహర వీరమల్లోకి వచ్చింది. ఇష్యూ చాలా పెద్దదైంది, మీరు కూడా చూసారు, నేనే మాట్లాడాను. ఓకే. తర్వాత అయ్యింది వరప్రసాద్కి మన రేట్లు వచ్చాయి, అన్ని సినిమాలకి రేట్లు వచ్చాయి, సంక్రాంతికి వస్తున్నాడు ప్రతి సినిమాకి రేట్లు వచ్చాయి. ఓకే. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ మారడం వల్ల వస్తుందా, తెలంగాణలో 2 డిస్ట్రిబ్యూటర్లే ఉండాలి, తగ్గమాలు ఉండకూడదు అని మైత్రిని టార్గెట్ చేశారా? అంటే ఇక్కడ మైత్రి అండ్ దిల్ రాజు గారు టార్గెటెడ్ గా ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది. అది నేను అంటున్నా. ఇక్కడ ఏంటంటే మైత్రి సినిమా వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మళ్ళీ రానప్పుడు ఆ ప్రాబ్లం రావట్లేదు. హరిహర వీరమల్లు మైత్రి, ఈ సినిమా మైత్రి, మీకు మైత్రికి ఆఫీస్ ఇక్కడ ఉంది కాబట్టి వాళ్ళకేదో వస్తుంది. నేనేమంటున్నానంటే మీరు నిజంగా ఎగ్జిబ్యూటర్లు ఇబ్బందుల్లో ఉన్నారు, రైట్, వాస్తవం ఒప్పుకుందాం. మనం ప్రొడ్యూసర్లు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నారు. ప్రొడ్యూసర్లు ఏమో ఆస్తులు పట్టుకొని పోవట్లా. పెద్ద సినిమాని రేట్లు పెంచమని మీరు అంటున్నారు. పెద్ద సినిమా రేట్లు పెంచమంటే పాన్ ఇండియా కావాలి అనే రేవంత్ రెడ్డి గారు కళ ఏమవ్వాలి? మన రాజమౌళి గారు ఇక్కడ సినిమా తీయాలా, బొంబాయిలో సినిమా తీయాలా? సుకుమార్ గారు ఇక్కడ సినిమా తీయాలా, బొంబాయిలో సినిమా తీయాలా? మీరు చెప్పండి. నో వే, మేం పాన్ ఇండియాకి రాము, మేము పాన్ ఇండియా వాళ్ళంతా బొంబాయి వెళ్ళిపోండి, మేము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తగ్గట్టు సినిమా తీయండి, రేట్లు పెంచమని చెప్పండి. మనం పాన్ ఇండియా సినిమా తీయాలంటే రేట్లు పెద్ద సినిమా కొంచెం పెరుగుతాయి కాబట్టి ప్రేక్షకుడి మీద కొంచెం భారం పడుతుంది. ఆ భారాన్ని ప్రేక్షకుడు భరిస్తున్నాడు, ఎగ్జిబ్యూటర్ భరించట్లా. మేము ఏమంటున్నాం అంటే ఎగ్జిబ్యూటర్కి ఎందుకు బాధ? మీరు పాప్కార్న్ 500 అమ్ముతున్నారు మల్టీప్లెక్స్, దానికోసం మీరు మాట్లాడట్లేదే. మీరు కోల్డ్ డ్రింక్ 300 అమ్ముతున్నారు, దానికోసం మాట్లాడట్లేదే. మీరు వచ్చి చిన్న మల్టీప్లెక్స్ లో కాకపోతే సింగిల్ స్క్రీన్ లో క్యాంటీన్ రేట్లు ఎక్కువగా లేవు, కానీ అన్ని పక్కన పెడితే మీరు ఏదైనా ఈ సినిమాని టార్గెట్ చేయడం కరెక్ట్ గా. మీరు రెగ్యులర్ గా కూర్చోండి, రెగ్యులర్ గా రేపు మీటింగ్ ఉంది, మీటింగ్ లో కూర్చొని మాట్లాడండి. మాట్లాడుకొని మీరేమడుగుతున్నారు? పర్సంటేజ్ సిస్టమ్ కాదు. మీరు 1000 రూపాయలు టికెట్ పెట్టారా, పెడితే మాకు 47% మల్టీప్లెక్స్కి వెళ్తుంది పర్సంటేజ్లో, మాకు 10,000 రెంట్ ఇస్తున్నారనండి, దాన్ని 30% అడగండి, 20% అడగండి. లేకపోతే మీరు రెంట్ తగ్గట్లేదు, రెంట్ పెరగట్లేదు, ఏమంటే మాకు రెంట్ పెంచండి అని అడగండి. మళ్ళీ మీరు కావాలంటే మీరు నెక్స్ట్ రేట్లు పెంచినప్పుడు మాకు రెంట్ హైప్ ఇవ్వండి అని అడగండి. నేను తప్పు పట్టట్లా, కానీ డిస్కషన్ చేసుకుంటేనే అవుతుంది తప్ప మనం మీరు ప్రెస్ మీట్లు పెట్టుకొని కూర్చుంటే ఇది కాదు. ఇది మనం మీరు ఎవరండి బయట? ఇప్పుడు దిల్ రాజు గారు ఎవరు? తెలంగాణకి చైర్మన్. అవును.
శిరీష్ గారు ఎవరు ఇస్ గ్రేట్ డిస్ట్రిబ్యూటర్. ఈయన సునీల్ గారు ఎవరండి మొత్తం థియేటర్లు అన్ని ఆయనవే. ఇక్కడ మొత్తం టోటల్ ఉన్నాయి కదా ఆల్మోస్ట్. ఇక్కడ రెండుగా విడిపోయారా అంటే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ ఒక మోడల్, ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ ఒక మోడల్, ఈ విధంగా విడిపోయారు. అంటే మైత్రి వర్సెస్ గ్రూప్ ఆఫ్ దిల్ రాజు గ్రూప్ ఆఫ్ అనేది విడిపోయారని మాత్రం కనబడుతుంది ఇక్కడ. ఎందుకంటే నేను వంశీ గారి మాటల్లో చూశాను, నేను మన మైత్రి రవి గారి మాటల్లో చూశాను, శిరీష్ గారి మాటల్లో చూశాను. ఇది దిల్ రాజు గారు తెలంగాణకి చైర్మన్ గా ఉన్నారు. అలాంటప్పుడు ఇక్కడ చిరంజీవి గారు అందరు వాడు, కొందరు వాడు కాదు. రామ్ చరణ్ గారు అంత మంచి వ్యక్తి ఎవరు లేరు. కానీ కొందరు చిరంజీవిని కొందరు వాడుగా టార్గెట్ చేస్తారు. మీరు ఒక ట్వీట్ చేశారు, 100%. ఆ ట్వీట్ ఇప్పుడు సెన్సేషన్ అయింది. 100%. ఈ కొందరు వాడు ఏమండి, మీరు పెళ్లిళ్ళకి పిలుస్తారు, ఫంక్షన్లకు పిలుస్తారు, అన్ని కల్మషం లేకుండా ఆ ఫ్యామిలీ అలా వస్తూనే ఉంటారు. మీకు కష్టం అయితే సుఖం అయితే మీ ఇండస్ట్రీ ఏదున్నా ఆయన వస్తాడే, వాళ్ళ ఫ్యామిలీనే టార్గెట్ చేస్తారా? ఎవరి ఊసైనా తెచ్చే వ్యక్తి రామ్ చరణ్, ఎవరి జోలికైనా వెళ్ళిన వ్యక్తి రామ్ చరణ్. అలా అసలు మొత్తం ఆ ఫ్యామిలీలో చిరంజీవి గారు ఎవరు పిలిచినా ఏమన్నా శత్రువును కూడా ప్రేమించే వ్యక్తి ఎవరైనా ఉంటే చిరంజీవి గారే. అలాంటి వ్యక్తి మీద మీరు ఏమనాలండి? మీరు అందరూ ఏమండి, మనం పెద్ద సినిమాకి ఇప్పుడు అబ్జెక్షన్ చేయకూడదు, మీరు ఈ ప్రక్రియను నడిపిద్దాం, ఈ ప్రక్రియను నడిపించి ఏ విధంగా చేద్దాం అని ఆలోచిద్దాం అని చెప్పాలి తప్ప మీరు వాటి నుంచి మేము పర్సంటేజ్ వేస్తాం అంటే పర్సంటేజ్ల వల్ల డిస్ట్రిబ్యూటర్ నష్టపోతాడు, డిస్ట్రిబ్యూటర్ వల్ల ప్రొడ్యూసర్ నష్టపోతాడు, ప్రొడ్యూసర్ నష్టపోతే సినిమా ఎలా రిలీజ్ అవుద్ది? చాలా మంది చెప్తున్నారు మేము టార్గెట్ కాదని. ఇండైరెక్ట్ ఈజ్ టార్గెట్. టార్గెట్ కాదు, ఇండైరెక్ట్ ఈజ్ టార్గెట్. 70 నుంచి 100 కోట్లు ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి తెస్తాడు? నైట్. అప్పుడు ఏమవుతుంది? ఈ రోజు వీరభద్రుడు సినిమా ఆగిపోయింది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ తో. వీరభద్ర సినిమా ఎందుకు ఆగింది? ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల. మరి అలాంటప్పుడు ప్రాబ్లం వస్తే మీరు ఎవరిని టార్గెట్ చేసినట్టు? ఇండైరెక్ట్ గా చిరంజీవి గారి ఫ్యామిలీని రామ్ చరణ్ గారు టార్గెట్ చేసినట్టు కాదా? మీకు ఇంతకుముందు హరిహర వీరమ్మలో చేశారు. నేనేమంటున్నానంటే మీరు ఆ పేరు తెచ్చుకోవద్దంటే రెగ్యులర్ ప్రక్రియ. ఛాంబర్ ఉంది, కౌన్సిల్ ఉంది. కౌన్సిల్ నేను రిజైన్ చేయడానికి కారణం ఏంటి? మీరు కౌన్సిల్లో ఎవరికి ఆఫీస్ బేర్లకు చెప్పరు, ఎవరికి చెప్పరు. దీంట్లో ఇంకో స్వార్థం ఉంది. చిన్న సినిమా నిర్మాతలు ఏమయ్యారండి? ఎగ్జిబిటర్లు అందరూ చిన్న సినిమాలకు వచ్చి రెంట్ కావాలంటారు, చిన్న సినిమాలకు వచ్చి 100 టికెట్లు కట్ చేయాలంటారు, 50 టికెట్లు కట్ చేయాలంటారు. చిన్న సినిమా బతుకులు మా ఇలాగే ఉన్నాయి. మీరు 5-6 మాట్లాడేసుకుంటే ఇండస్ట్రీ అయినది కాదు కదా. సినిమా ఇండస్ట్రీ అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన బాధ్యత మీ మీద ఉంది. రెండోది, ఎగ్జిబిటర్లు కూడా చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి పర్సంటేజ్ ఇస్తాం. మల్టీప్లెక్స్ 2 టికెట్లు వేస్తున్నారు, మేము కూడా వేస్తామని చెప్పాలి. మీరు మినిమం 30 టికెట్లు లేదా షో వేయట్లేదు, మీరు షో ఆపేస్తున్నారు. చిన్నవాళ్ళు రోడ్డు మీద పడిపోతున్నారు. టికెట్ల రేట్లు పెంచినా ఏం చేసినా మేము మాత్రం మేము పర్సంటేజ్ ఇస్తేనే వేస్తాము, లేదంటే మేము కలెక్ట్ చేస్తున్న రేట్లకి కలెక్ట్ చేస్తామని నిన్న వాళ్ళు చెప్తున్నారు. ఏమండి జరగబోతుంది? నేను ఇంకో మాట అంటానండి, ఇలాంటి నేను ఎప్పుడో చూశాను. నేను కలర్ వేసాను తెల్లటికి వస్తే గానీ ఒకటే చెప్తున్నా, రామ్ చరణ్ గారి సినిమా వెయ్యను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే అగ్రిమెంట్ చేయనని చెప్పానండి. ఈ ముందు కూర్చున్న వాళ్ళు ఫస్ట్ అగ్రిమెంట్ చేస్తారు వచ్చి. నెంబర్ 1, వరప్రసాద్కి వచ్చిన ఇష్యూ జరిగింది, ఇది కూడా చెప్తున్నాను మళ్ళీ మీకు చెప్పక తప్పదు. ఇక వరప్రసాద్ సినిమాకి ఎవరో కొన్నారు, డబ్బులు ఏదో కట్టలేదో చెప్పేసి తర్వాత నేనే సినిమా చేస్తే అన్నపూర్ణ స్టూడియోకి అగ్రిమెంట్ రాలే. ఇదే దిల్ రాజు గారు, ఇదే సునీల్ గారు, ఇదే సురేష్ బాబు గారు ఎవరు రాలే. మొత్తం టోటల్ గా మేము ఆపేస్తాం టైప్ లో ఇండైరెక్ట్ గా మొత్తం మీటింగ్లు పెట్టారు. పెట్టిన వాళ్ళు ముందున్నారు, బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, ఫస్ట్ వచ్చి అగ్రిమెంట్ చేస్తారు. పెట్టిన వాళ్ళకి సినిమా లేకుండా పోయింది. అర్థమైంది. ఈజ్ ద రియల్. పెట్టిన వాళ్ళకి సినిమా లేకుండా పోయిందని నేను ఇవ్వలేదు. అంటే మనశంకర్ వరప్రసాద్ విషయంలో కూడా కొంత వివాదం చాలా జరిగింది, బయటకు చెప్పకూడదని ఊరుకున్నాము. ఇక ఎందుకు ఊరుకున్నాం అంటే మామూలుగా మేము ఇప్పుడు చెప్పక తప్పలేదు, ఇప్పుడు చెప్పక తప్పని పరిస్థితిలో చెప్పాల్సి వచ్చింది. ఆ రోజు ఏమైంది, ఎవరైతే ముందుకు వచ్చారో ఎవరైతే పెట్టారో ఎగ్జిబిటర్, ఆ ఎగ్జిబిటర్ సినిమా లేకుండా అయిపోయింది. మెగా ఫ్యామిలీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అదే ఆరోపిస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి అందరితోనే సత్సంబంధాలు ఉన్నాయి, అందరినీ కలుపుకొని పోతారు అన్ని ఫంక్షన్లకి. శంకర్ వరప్రసాద్ గారు సినిమా చేసింది దిల్ రాజు గారే. ఇక్కడ ఆయన ఇచ్చారా డిస్ట్రిబ్యూషన్? మరి అన్ని చేశాడా? ప్రతి ఫంక్షన్కి వెళ్తాడు ఆయన, ప్రతి దాంట్లోకి వెళ్తాడు. నేనేమంటానంటే ఇష్యూని డైవర్షన్ అవసరం లేదు. మీకు నిజంగా ఎగ్జిబిటర్ ప్రాబ్లం ఉంది, ప్రొడ్యూసర్ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడానికి మనకు ఛాంబర్లు ఉన్నాయి, కౌన్సిల్ ఉన్నాయి, కూర్చుందాం. నాట్ ఓన్లీ మీడియా. నేనేమన్నా మళ్ళా అనొచ్చు కుమార్ మీడియాకి వెళ్ళాడు, నేను వెళ్ళలేదు, తప్పు. మీరందరూ రోడ్డు మీదకి వచ్చిన తర్వాత నేను
తప్పని పరిస్థితుల్లో రావాల్సి వచ్చిందే తప్ప ఓకే. నేను మీడియాకి రాలేదు. రైట్. ఎందుకంటే మీడియాకి మీరు రోడ్డు మీదకి వచ్చి ఫస్ట్ ముందు ప్రెస్ మీట్ వచ్చి మీరు పెట్టారు, ఓకే. తర్వాత వంశీ గారు పెట్టారు. నాగవంశీ గారు పెట్టిన తర్వాత నేను పెట్టాల్సి వచ్చింది. రైట్. ఎందుకంటే 100% చిరంజీవి ఫ్యామిలీ మీద ఏగవాళ్ళను వదలను అని నేను ఫస్ట్ చెప్పాను, ఇప్పుడు చెప్తా. ఓకే. ఏగవాళ్ళన ఊరుకోను అని చెప్పాను. అభిమానుల కంటే ఫస్ట్ నేను వస్తా, ఓకే. నేనుంటా ముందు. ఓకే. చిరంజీవి గారి దాకా అవసరం లేదు. నాగవంశీ గారు ఏదో చెప్పారు నిన్న, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళాలని. ఏం అవసరం లే, ఓకే. సినిమా రిలీజ్ చేయండి, ఏ ఎగ్జిబిటర్ సినిమా ఏడో చూద్దాం. అంటే చిరంజీవి ఇన్వాల్వ్ అవ్వాలనేది ఆయన అర్థం కావచ్చు. అంటే మరి ఏంటి ఇప్పుడు ఇష్యూ పెద్దదవుతుంది, సార్ట్ అవుట్ అవ్వట్లేదు, అవసరం మరి లేదు. చిరంజీవి ఇప్పుడు చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవ్వాలా? ఎందుకంటే అప్పుడు ఈ టికెట్ల రేటు అంశం సంబంధించి కూడా అదే సినీ కార్మికుల ఇష్యూ అయ్యేటప్పుడు చిరంజీవి ఒక్క మాట మళ్ళీ చిరంజీవి గారి పాత గుర్చేస్తున్నా. ఓకే. ఇండస్ట్రీ కష్టాలు ఉంటే నేనున్నా, ఇండస్ట్రీ ఇబ్బందులు ఉంటే నేను వస్తా. డిస్ప్యూట్ కి నన్ను లాక్కండి, చాలా సార్లు చెప్పాడు ఆయన. మీ కష్టమా చెప్పు, అర్ధరాత్రి నేను వస్తాను. అలాగే నిలబడ్డాడండి ఆయన. మనం ఏమంటున్నాం అంటే అలాంటి మంచి వ్యక్తిని, మంచి కుటుంబాన్ని మనం మాట్లాడితే టార్గెట్ చేయకూడదు. ఇది మాతోనే సరిపోయి ఇష్యూని పట్టుకొని మనం పెద్ద సినిమా వేయనని ఎగ్జిబిటర్ నాకు చెప్పానండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఎగ్జిబిటర్ నేను సినిమా వేయను అని చెప్పే ఎగ్జిబిటర్ నాకు చెప్పానండి. నేను సినిమా రిలీజ్ అవుతుంది రేపు 3వ తారీఖు నైట్ 9 o'clock అండ్ ప్రీమియర్ షో స్టార్టెడ్. ఇస్ రెంట్ ఆర్ పర్సంటేజ్ సినిమా అవుతుంది. కానీ ఎగ్జిబిటర్ కి నష్టం కలగకుండా మనం కూడా డిస్ట్రిబ్యూటర్లు మీరు చూసి చూడనట్టు వెళ్ళండి. మీరు చేస్తున్న టార్గెట్ కూడా ఎగ్జిబిటర్ టార్గెట్ చెయ్యొద్దు. మళ్ళా నేను చెప్తున్నా, వాళ్ళని కూడా చెప్తున్నా నేను. ఎందుకంటే ఎగ్జిబిటర్ ని టార్గెట్ చేయొద్దు. కోట్ల అడ్వాన్సులు తీసుకొని వాళ్ళకి మీరు రూపాయి మీరు కరెక్ట్ గా సినిమా రెంట్లు కరెక్ట్ గా ఇవ్వక ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బందులే ఈ రోజు ధర్నా రూపంలో వచ్చింది. అలా రాకుండా మీరు జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్స్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు 3వ తారీఖు నాడు ఒక్క థియేటర్ ఎయ్యూనా అని ఎగ్జిబిటర్ ఉంటే మరుసటి రోజు 4వ తారీఖు నాడు నాకు చెప్పండి, మీరు ఏ శిక్షణ నేను అనిపిస్తా. ఎందుకంటే చిరంజీవి గారి పెద్ద సినిమా రిలీజ్ లోపు ఈ సమస్య అనేది వివాదం పరిష్కారం అంటే పరిష్కారం అవ్వకపోతే నిన్న కొంత తగ్గట్టుగానే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లోనే రేట్లు పెంచినా ఆ రేట్లు మేము యాక్సెప్ట్ చేయము, మాకు ఇప్పుడున్న ఏ రేట్లోనే ఆ రేట్ల మీద మేము అమ్ముతాము అని అంటున్నారు. అదే చెప్తున్నాను చూడండి, పర్సంటేజ్ సిస్టమ్ ఉండదు, రెంట్ ఆర్ పర్సంటేజ్ ఉంటుంది. ప్రీమియర్ షోకి ఏదో ఒక పర్సంటేజ్ మనకు, ఎందుకంటే మల్టీప్లెక్స్ ఇచ్చిందని కాకుండా ఒక పర్సంటేజ్ లో ప్రీమియర్ షోకి ఇస్తే రేటు పెరిగితే ఆ రేటు పెరిగిన దాంట్లో పర్సంటేజ్ సిస్టమ్ లో ఎగ్జిబిటర్కి ఇస్తారు. అలాగే మీకు రెంట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం హైక్ చేస్తారు. రేట్లు పెరిగిన దాంట్లో ఒక పర్సంటేజ్ రేట్లు పెంచుతారు. రేపు అందాక అయ్యే జరుగుతాయి తప్ప ఎగ్జిబిటర్ని దృష్టిలో పెట్టుకొని, డిస్ట్రిబ్యూటర్ని దృష్టిలో పెట్టుకొని, ప్రొడ్యూసర్ దృష్టిలో పెట్టుకొని చెయ్యాలి తప్ప పెద్ద సినిమాకి ఈ పర్సంటేజ్ సిస్టమ్ గాని ఇవ్వగలిగితే దాదాపు 70 నుంచి 100 కోట్లు తేడా వస్తే ఆ నిర్మాత రిలీజ్ చేయలేడు. ఇప్పుడు ఆల్రెడీ యూజర్ అమౌంట్ పెట్టిస్తున్నాడు కనుక ఆయన మనం టార్గెట్ చేయకూడదు. ఆయన టార్గెట్ చేస్తే రామ్ చరణ్ గారు టార్గెట్ చేసినట్టే. దయచేసి మనం ఎగ్జిబిటర్ ఇస్ కోఆపరేటింగ్ ఇస్, మనకి ఎన్నో సినిమాలకు మనకు జీవితాలు ఇచ్చిన ఎగ్జిబిటర్ చిరంజీవి గారి ఫ్యామిలీని మనం టార్గెట్ చెయ్యొద్దు. నేనేమంటున్నా, మీ ఎగ్జిబిటర్ ఇబ్బంది పడొద్దు, కూర్చోండి, రేపు మాట్లాడండి, సామరస్యంగా చేసి నెక్స్ట్ నుంచి మనం కూర్చొని ఇది ఒక ఛాంబర్ లో ఒక ప్రక్రియ తీసుకొద్దాం. ఎప్పటి నుంచి స్టార్టెడ్, జనవరి నుంచా లేకపోతే ఫిబ్రవరి నుంచా స్టార్టెడ్, అలా పెడదాం. డేవేడ్ ఎగ్జిబిటర్ నష్టపోకుండా చేద్దాం. దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ చేస్తున్న ఒక 3-4 దాంట్లో బాధ్యతలు కావద్దు. మీరు ఎగ్జిబిటర్లు అందరూ కూడా బాధ్యతలు కావద్దు, ఇబ్బంది పడొద్దు. నేను ఒక్కటే చెప్తా, 3వ తారీఖు రాత్రి 9 గంటలకు ప్రీమియర్ షోలు ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని థియేటర్లు పడతాయి. ఎయ్యును అన్ని ఎగ్జిబిటర్ ఎవరైనా ఉంటే నాకు అనౌన్స్ చేయమనండి, నేను చూస్తాను. ఎందుకంటే నేను ఒక్కటే చెప్తున్నా, సినిమాలు 4 నెలల నుంచి సినిమా లేక ఎగ్జిబిటర్లకు సినిమా లేక కష్టాలు పడుతున్నా ఒక ఎగ్జిబిటర్ గా నాకు తెలుసు బాధ. ఫస్ట్ అగ్రిమెంట్ నేనే చేశా, పెద్ద సినిమా ఫస్ట్ నా థియేటర్ అగ్రిమెంట్ చేశా. ఎస్, నేను పర్సంటేజ్ కి వ్యతిరేకం, కానీ ఎగ్జిబిటర్ బాగుండాలి అనేది నా ఆశ. డిస్ట్రిబ్యూటర్ బాగుండాలి, ప్రొడ్యూసర్ బాగుండాలి, అంతే తప్ప మన అందరం బాగుండాలి. అలాగని నేను ఇక్కడ ఏమంటున్నానంటే, ఇక్కడ మీరు నిన్న మీటింగులు చూస్తుంటే ఇద్దరివి టార్గెటెడ్ పెద్ద, అది కరెక్ట్ కాదు అంటాను నేను. అంటే ఇప్పుడు మనం నాగవంశీ గారు మాట్లాడిన మాటలేంటి, ఇప్పుడు శిరీష్ గారు లేకపోతే సునీల్ గారు మాట్లాడిన మాటలేంటి. నేనేమంటా అంటే, మీకు ఎప్పటి నుంచో చేసుకోండి, మీరు పెద్ద సినిమా. అదే సునీల్ నారంగు నాగవంశీని ఉద్దేశించి డూప్లికేట్ హెయిల్ అని ఇలా మాట్లాడుతున్నారు. అంటే పర్సనల్ ఈగోస్ క్లాష్ గా పోతుందా? ఏమండి,
సునీల్కి సినిమాలు ఇస్తే ఒకటి, ఓకే సునీల్కి సినిమాలు ఇవ్వకపోతే ఒకటి. ఇక్కడ తెలంగాణలో సునీల్ అంటే శిరీషే ఉండాలా, మైత్రి ఉండొద్దా? ఓకే. ఇప్పుడు నాగవంశీ దిల్ రాజు సినిమాలు ఇవ్వట్లేదు, ఇప్పుడు అన్నపూర్ణకి ఇచ్చుకుంటున్నాడు. ఆయన ఇష్టం, అది ఇస్ ద కంటెంట్ ఓనర్ ఇష్టం. నేనేమంటున్నా, ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, అవును ఎగ్జిక్యూటివ్ నాగవంశీ సితార్ ఎంటర్టైన్మెంట్స్ ఆయన నిర్మాత, ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఆయన ఎవరికి ఇవ్వాలనుకుంటే ఆయనకి ఇస్తారు. ఎందుకంటే ఎవరైనా ఒక సినిమా తీసారంటే ఎవరు మనకి కన్వీనియంట్, ఎవరు మనకి కంఫర్ట్, మన ప్రాఫిట్ ఏంటి అట్లా చూసుకుంటారు. చిన్న సినిమా తప్పలేదు అది. నాది ఒకటి ఉంది, సునీల్ గారు నాకు అన్ని డిఆర్ట్ ఇచ్చేస్తాడా? అవును, ఇవ్వడు కదా. అవును, ఆ సినిమాకు తగ్గట్టు డిఆర్ట్లు అడిగితే ఫస్ట్ ఇస్తాడు, పెద్దకి తగ్గట్టు పెద్దకి ఇస్తాడు. అంటే డిమాండ్ ఆఫ్ సప్లై. మీకు డిఆర్ట్ల ప్రేక్షకుడు ఎంత చూడగలుగుతాడో అన్ని డిఆర్ట్లు ఇస్తారే తప్ప మీరు ఏదో వచ్చేసి మీరు మాట్లాడుతున్న ప్రకారం మీకు ఈ సినిమాలు వేసేస్తాం, చిన్న సినిమాలు మీరు వేస్తారా? ఏది క్రాస్ రోడ్ లో కూర్చున్న పెద్ద మనుషులు అందరూ అడుగుతున్నా, ఒకటిపల్లిలో మీరు వేస్తారా? అంటే ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. మీరు 30 టికెట్లు తెగందే సినిమా ఇదే, మరి పెద్ద సినిమాలకే టార్గెట్ చేస్తే మా చిన్న వాళ్ళు బతుకులు ఏమవ్వాలి, మా చిన్న సినిమాలు జీవితాలు ఏమవ్వాలి? వారానికి 10 సినిమాలు మీకు ఫీడింగ్ ఇస్తున్నాం, క్యూబులు కడుతున్నాం, యూఎఫ్ఓలు కడుతున్నాం, మా జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మమ్మల్ని అందరినీ అర్థం చేసుకోకుండా మీరు ఏమంటారంటే ఇక్కడ మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు, చిన్న సినిమాలో టార్గెట్ చేస్తున్నారు, ఇటు చిరంజీవి ఫ్యామిలీని టార్గెట్ చేస్తారు. నేను మాట్లాడితే నేను చిరంజీవి ఫ్యామిలీని కలుపుకు రావట్లేదు. ఇక్కడ మీరు ప్రతి సినిమాని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారు. మీకు నేను ఒక్కటి అడుగుతా, ఇక్కడ కూర్చున్న పెద్ద మనుషులు ఎవరైనా సరే నాకు ఒక్కసారి డిబేట్ కి రమ్మానండి, మొత్తం టోటల్ గా పర్సెంటేజ్ సిస్టమ్ ఇస్తే ఎంత వస్తుంది? నేను ఒక చిన్న ఉదాహరణకు లేట్ అయినా ఒక చిన్నది మీకు చెప్పండి సార్. ఇప్పుడు ఒక థియేటర్ టికెట్ రేటు పెరిగింది అనుకోండి, హైప్ 400 రూపాయలు, దేవి 70 అయింది అనుకోండి, 1400 కెపాసిటీ, 5 లక్షల నుంచి 6 లక్షల కలెక్షన్ ఉంటే 6 షోలు వేస్తాం, అదే పర్మిషన్. 6 షోలకి 36 లక్షలు వస్తుంది. 36 లక్షలు ఇంటూ గురు శుక్ర శన ఆది 4 days అంటే 36 లక్షలకి ఎంత అవుతుంది? 1,30,40,40 చేంజ్ వస్తుంది. ఈ 1,40,40 రూపాయల్లో మీరు అడిగిన పర్సెంటేజ్ ప్రకారం దాదాపు 60-62 లక్షలు, అంటే జిఎస్టీ తీసేస్తే మీకు 50 లక్షల రేంజ్ లో మీకు రెంట్ వస్తుంది. అంటే అక్కడి నుంచి కలెక్షన్స్ మామూలుగా 4 లక్షలకు 3 లక్షలకు వెళ్ళిపోతాయి. ఎందుకంటే మీకు సింగిల్ పీరియడ్ లో డౌన్ ఫాల్ అయిపోతున్నాయి. మీకు డౌన్ ఫాల్ అయిపోతుంటే ఫస్ట్ వీక్ మీకు వస్తున్న కలెక్షన్ దాదాపు 65 నుంచి 70 లక్షలు మీకు షేర్ వస్తుంది. అంటే ఇప్పుడు రెంట్ ఎంత తెలుసండి? 7 lakhs to 8 lakhs. అంటే ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఒక థియేటర్ కోసం చెప్తున్నా, 70 మీకు 60 to 70 lakhs వస్తే మీకు 7 lakhs మంత్ కి చెప్తున్నారా? వీక్ ఇది మీకు వీక్ షేర్ చెప్తున్నాను, వీక్ రెంటే చెప్తున్నాను. వీక్ షేర్ ఒకటి 60, ఇప్పుడు నాకు అడిగిన పర్సెంట్ అయిపోయి 60 నుంచి 70 లక్షలు వస్తే మీకు రెంట్ 7 నుంచి 8 lakhs వస్తే ఎంత డిఫరెన్స్ వస్తుంది? మీకు 408 థియేటర్లు ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఆల్ ఓవర్ మొత్తం టోటల్ 5000 స్క్రీన్స్ ఎంత డిఫరెన్స్ వస్తుంది? 5000 స్క్రీన్స్ లో సింగిల్ స్క్రీన్ 3000 స్క్రీన్స్, నాట్ ఓన్లీ థియేటర్ స్క్రీన్స్ లో ఎంత డిఫరెన్స్ వస్తుంది? మరి ఎంత డబ్బులు డిఫరెన్స్ వస్తే ప్రొడ్యూసర్ ఎంత నష్టపోతాడు? డిస్ట్రిబ్యూటర్ నష్టం ఎవరికి వస్తుంది? ప్రొడ్యూసర్ వస్తుంది. ప్రొడ్యూసర్ నష్టపోతే రేపు హీరోకి ఎక్క ఇవ్వగలుగుతాడు, రేపు హీరో ఎంతో మళ్ళా ఇవ్వాలి. అంటే ఇంత కష్టపడి 4 సంవత్సరాలు కష్టపడి ఒక ప్రోడక్ట్ తీసి ఒక పెద్ద హిట్ చేసిన సినిమాని బిగ్గెస్ట్ హిట్ ఇస్ ద బిగ్గెస్ట్ హిట్ మూవీ, అలాంటి మూవీని మనం ఇబ్బంది పెట్టడం కరెక్టా? నేనేమన్నా ప్రేక్షకుడు మనం రేటు మనం అక్కడ ఖర్చు బట్టి ప్రేక్షకుడు రేటు పెంచుతాం. ఆ రేటు అబ్నార్మల్ కాకుండా రీజనబుల్ రేట్లోని మనకు ప్రేక్షకుడు డబ్బు ఇస్తున్నాడు. ప్రేక్షకుడు డబ్బుని మీరు నష్టపోకండి. మీరు ఇప్పుడు తీసుకున్న దాని మీద పర్సెంట్ రెంట్ తీసుకోండి. మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి, మీ ఇబ్బందులు మాట్లాడదాం. అంటే మల్టీప్లెక్స్ స్క్రీన్లకి ఇస్తున్నప్పుడు మాకు ఎందుకు ఎవరు మేము కదా ఇబ్బందుల్లో ఉన్నాము అన్నది అంటే వీళ్ళు వాదన. మల్టీప్లెక్స్ లో ఇండియా వేజ్ గా ఒక క్వాలిటీ, ఒక స్టాండర్డ్, ఒక టికెట్ 2 టికెట్లు ఉన్న సినిమా వేస్తారు. వాళ్ళు మొత్తం టోటల్ గా వాళ్ళకి ఏంటంటే 295 రూపాయల టికెట్, రేట్ పెరిగితే 400 రూపాయల టికెట్, 400 రూపాయల టికెట్ ఇంటూ వాళ్ళ కలెక్షన్ 400 కెపాసిటీ. అయితే వాళ్ళకి వీక్లీ కలెక్షన్ చూస్తుంటే రెవెన్యూ హెవీ ఉంటుంది. వీళ్ళ రెవెన్యూ 1400 కెపాసిటీ యావరేజ్ లో చూస్తే వీళ్ళ రెవెన్యూ తక్కువ ఉంటుంది. మన రెవెన్యూ తక్కువ ఉంటుంది, బాత్రూమ్స్ తక్కువ ఉంటాయి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే తప్ప 4th డే నుంచి రెగ్యులర్ పీపుల్స్ ఉంటారు. రెగ్యులర్ పీపుల్స్ అంటే మల్టీప్లెక్స్ రేంజ్ లో మీరు చెయ్యండి. నేనేమంటున్నా, ఒక ఏ క్లాస్ కోసం చెప్తున్నాం, బి క్లాస్ అలాగే ఇస్తామా? బి క్లాస్ రెంట్ ఎంత అంటే 30,000, మనకి సి క్లాస్ రెంట్ ఎంత 10,000 పర్ డే. మరి అవి కూడా మీరు లక్షల రూపాయలు మీరు పర్సెంటేజ్ అడిగితే ఎలాగా? దాన్ని ఏమంటున్నారు ప్రొడ్యూసర్లు? ఏ క్లాస్ ఒక రేంజ్,
Right. బి క్లాస్ ఒక రేంజ్, ఓకే. సి క్లాస్ ఒక రేంజ్. అంటే పర్సెంటేజ్ ఏమైనా అనుకున్నారా? అంటే ఎంత పర్సెంటేజ్ అనుకున్నారు? అనుకుంటా ఇంకా ఇంకా డిస్కషన్ అవుతుంది. అంటే నాకు నట్టుకుమార్ గారు నాకు కొంత క్లారిటీ ఇవ్వండి ప్రేక్షకులు కూడా. అంటే ఇప్పుడు ఈ పర్సెంటేజ్ అంటున్నారు వచ్చిన కలెక్షన్ ఆ డే కలెక్షన్ మీద లేదంటే ఎవరి షో మీద డే కలెక్షన్ మీద, ఆ డే కలెక్షన్ మీద డే కలెక్షన్ ఎంత పర్సెంటేజ్ అడుగుతున్నారు సార్ వాళ్ళు ఎగ్జిబిటర్స్? వాళ్ళు అడుగుతుంది ఇప్పుడు మేబీ నాకేదో మొన్న ఒక లెటర్ పెట్టారు, ఇప్పుడేదో అడుగుతున్నారు 60% వచ్చి ఫస్ట్ వీక్ వచ్చి ప్రొడ్యూసర్, 40% ఏదో వాళ్ళు అడుగుతున్నారు, మళ్ళీ సెకండ్ వీక్ 35. ఇది ఒక టైం టేబుల్ వేసి ఇచ్చారు, కరెక్ట్ గా చూడలేదు దానికోసం. అంటే పెద్ద సినిమాకి ఒక 10 లక్షలు వచ్చింది అనుకోండి సార్, 4 లక్షలు థియేటర్కి ఇచ్చేయాలి. అదే ఇప్పుడు ఇందాక మీకు చెప్పే ఉదాహరణ, థియేటర్కి ఇచ్చేయాలి, థియేటర్కి ఇచ్చేయాలి. ఇందాక అదే ఉదాహరణకు చెప్పాను మీకు. ఓకే, మీకు ఆ డే కలెక్షన్ చెప్పాను. ఆ డే కలెక్షన్ లో వారానికి వస్తే 60 నుంచి ఆ 1400 కెపాసిటీకి 60 నుంచి 70 లక్షల రూపాయలు వాళ్ళకి వెళ్ళిపోతే మాకు ఈ డబ్బులు మిగిలితే మామూలుగా 10 లక్షల రెంట్, ఇప్పుడున్న పరిస్థితుల్లో 10 లక్షల రెంట్ లో 8 నుంచి 10 లక్షల రెంట్, 8 లక్షల రెంట్ వీక్, ఆ వీక్ వేస్తే మాకు అక్కడ 60 లక్షలు తేడా వస్తే మొత్తం 3000 స్క్రీన్లో ఎంత తేడా వస్తుంది, ఎన్ని థియేటర్లో తేడా వస్తుంది, ఇవన్నీ మనం చూసుకుంటే దాదాపు 70 నుంచి 100 కోట్లు తేడా వస్తుంది. 100 కోట్లు తేడా వస్తే నిర్మాత ఏమైపోతాడు? నేనేమంటానంటే ఇది ఆల్రెడీ 4 years బిఫోర్ స్టార్ట్ అయింది సినిమా, రన్నింగ్ అవుతుంది. 3 years బిఫోర్ స్టార్ట్ రన్ అవుతుంది, ఆల్రెడీ యూజ్డ్ అమౌంట్ పెట్టారు. మీరు ఏం చెప్పాలి? కొత్త సినిమా స్టార్ట్ అయిన దానికి జనవరి నుంచి అని పెట్టండి. నేనేం కాదు, ఇప్పుడు కూడా మీరు నష్టపోవద్దు. మేము ఇప్పుడు సినిమా చేయడానికి మాకు ప్రీమియర్ షో 1000 రూపాయలు వాళ్ళకి మల్టీప్లెక్స్ కి ఇస్తున్నారు కదా, మాకు 30 ఇవ్వండి, 20 ఇవ్వండి. మీరు రేటు పెంచితే మాకు 20 ఇవ్వండి, 30 ఇవ్వండి, 10 ఇవ్వండి. ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ మాకు నెగోషియబుల్. అవును, మీరు మిమ్మల్ని ఏమన్నంటే నెగోషియబుల్ చేసుకొని కూర్చోండి. మీరు సినిమాని టార్గెట్ చేయొద్దు, మీరు సినిమాని మొత్తం అగ్రిమెంట్లు చేయమని చెప్పొద్దు. ఇది నేను ఆంధ్రప్రదేశ్ గానీ తెలంగాణకు గానీ నేను చెప్తుంది రిక్వెస్ట్ ఏంటంటే, ఎనీ ఎగ్జిబిటర్ 4 నెలల నుంచి సినిమాలు లేక మూసుకొని కూర్చున్నారు. ఆ మూసుకొని కూర్చొని చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఆ ఎగ్జిబిటర్ ని మనం కాపాడదాం. మన యూనియన్ నాయకులు మంచి చేయాలి తప్ప చెడు చేయకూడదు. సార్ రియల్ గా అంటే మీరు అన్నారు కదా సార్ 60-40 అని అడుగుతున్నారండి. రియల్ గా 40 అడుగుతున్నారు, ఎందుకంటే 40 అంటే బిగ్ ఫిగర్. ఇప్పుడు పెద్ద లాంటి సినిమా రిలీజ్ అయింది సార్, హెవీ కలెక్షన్స్ ఖచ్చితంగా వస్తాయి. నేను అదే అంటున్నా, 40 అడుగుతున్నారా లేదంటే ఇంకేమైనా వైబుల్ పర్సెంటేజ్ ఉందా? 53%, 55% మల్టీప్లెక్స్లు ఇస్తున్నాయి. అంటే ప్రొడ్యూసర్ 55 అయితే వాళ్ళు 45 ఇస్తున్నాం, 45 and 47 ఇస్తున్నాం. వాళ్ళు అదే రేంజ్ లో కొంచెం తక్కువ అటు ఇటు అడుగుతున్నారు. అయితే ఏది అయినా నేనేమంటానంటే తప్పు లేదు మీరు అడగడంలో. అంత మనం బి క్లాస్ సెంటర్స్ ఉన్నాయి, సి క్లాస్ సెంటర్స్ ఉన్నాయి, ఏ క్లాస్ సెంటర్స్ ఉన్నాయి, ఇవన్నీ డిస్కషన్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. మనం థియేటర్లు అన్ని కూడా ఒకటే రేంజ్ లో చేయలేము, ఒకటే దాంట్లో తీసుకురాలేము. ఏ క్లాస్ కి పర్సెంటేజ్, బి క్లాస్ కి పర్సెంటేజ్, సి క్లాస్ కి పర్సెంటేజ్ కూర్చొని మాట్లాడదాం. ఇప్పుడు నైట్ ఈ రాత్రి 29 లోపల మీకు పెద్ద సినిమా అవ్వదు. మీరు దానికి తగ్గట్టు ఎగ్జిబిటర్ ఇబ్బంది పడకుండా ప్రతి ఎగ్జిబిటర్ కాపాడదాం. కాపాడటానికి ఏం చేద్దామో కూర్చుందాం, ఎలా చేద్దామో కూర్చుందాం. మీరు టార్గెట్ గా మాట్లాడకూడదు. నేనేమంటున్నా, మీరు సినిమా టార్గెట్ గా మాట్లాడొద్దు. మేము రేట్లు పెంచము అంటే సినిమా దెబ్బ కొట్టినట్టే. మీరు ఎంత ముందు సినిమాలు రేటు పెంచారు, ఇన్ని 100 కోట్లు పెట్టి సినిమా తీసిన నిర్మాత ఏమవుతాడు అనేది నేను అడుగుతున్న ప్రశ్న. అది మనం చూస్తున్నాం, కొంత వివాదం ముదిరేటట్టుగానే ఉంది. కౌన్సిల్లో వాళ్ళు వ్యవహరించిన తీరు, వన్ సైడెడ్గా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయటం, రాబోతున్న బిగ్ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న పెద్ద సినిమాను టార్గెట్గానే చేస్తున్నారు. గతంలో హరిహర వీరమల్లి విషయంలో ఇదే జరిగింది అన్న విషయాన్ని చెప్తూ ఇక్కడ 10 TV ఇంటర్వ్యూలో ఒక విషయాన్ని బ్లాస్ట్ చేశారు నట్టుకుమార్ గారు. మన శివశంకర్ వరప్రసాద్ సినిమా మనం అనుకున్నాం సవ్యంగా అంతా జరిగిపోయింది, డిస్ట్రిబ్యూషన్ పర్ఫెక్ట్గా జరిగిపోయింది, రిలీజ్ అయింది, సూపర్ హిట్ అయిపోయిందని. ఆ రిలీజ్ సమయంలో కూడా కొందరు వివాదాలు సృష్టించారు, కానీ ఇప్పటివరకు దాన్ని బయట పెట్టలేదు అంటున్నారు. మరి పెద్ద సినిమా లోపు ఈ వివాదం సమస్య పోతుందా లేదా అనేది వేచి చూడాలి. ఖచ్చితంగా సమస్య పోతుంది. పెద్ద సినిమా ఎక్కడ ఈ థియేటర్లో ఆగినా ఎలాంటి పరిస్థితి ఎదురైనా మేము ఊరుకునేది లేదని నట్టుకుమార్ గారు అంటున్నారు. చిరంజీవి అందరివాడు అని అందరూ అంటారు, కానీ కొందరువాడుగానే చూస్తున్నారు అంటూ నట్టుకుమార్ గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వాతావరణంలో మరి వివాదం పరిష్కారం కావాలని మనం కోరుకుందాం. లేదంటే మరో వివాదం దిశగా ఇండస్ట్రీ వెళ్తే తిరిగి మళ్ళీ చిరంజీవి ఇన్వాల్వ్ అయ్యి సాల్వ్ చేయాలా, ఏం జరగబోతుంది.